శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని గీతానగర్లో సోమవారం వినాయక పూజలు జరిగాయి. ఇందులో భాగంగా సోమందేపల్లి మాజీ సర్పంచ్ డిసి ఈశ్వరయ్య, తొగట క్షత్రియ సంఘం అధ్యక్షులైన సిసి హరికి సన్మానం చేశారు. గణాధ్యక్ష సేవా సమితి సభ్యులు సుధీర్ రెడ్డి, సూరి, లక్ష్మీనారాయణ, మోహన్, పురంధేశ్వర్ తదితరులు కృష్ణార్జునులా ఉన్న మామ అల్లులైన డిసి ఈశ్వరయ్య, సిసి హరిలకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా లడ్డు వేలం వేశారు కమిటీ సభ్యులు. 2 లడ్డుల వేలం వేయగా 17,000కు రంగన గోపాల్ ఓ లడ్డును సొంతం చేసుకోగా మరో లడ్డును 3,500కి ఏగువింటి రామాంజీ కుమారుడు సొంతం చేసుకున్నారు. అలాగే హుండీని వేలం వేయగా సూర్య 5,000కు హుండీ సొంతం చేసుకున్నారు. అనంతరం డిసి ఈశ్వరయ్య, సిసి హరి విలేకరులతో మాట్లాడుతూ సర్వ విఘ్నాలను తొలగించే సర్వేశ్వరుడైన వినాయకుడి పండుగ ఊరు వాడ ఘనంగా జరుగుతున్నాయని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని, అలాగే విజయవాడలో వరద బాధితులు త్వరగా పూర్వస్థాయికి రావాలి అని ప్రత్యేక పూజలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఈశ్వరయ్య, పల్లా శివ, నరసింహ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. पार्वती पतये हर हर महादेव शंभो शंकर हर समस्त दुर्गोपशमनं श्री महागणाधिपत पावनं शुभं जर्जर भवते व्यामायुर्मरुतये नावर्धयन्ति शतमेनमेव शतात्मानं शतमिति शतं दीर्घमायुः नवो नवो भवति जायमानं दीर्घमायुः श्री महागणपति प्रसाद सिद्धिरस्तु। सरपंच ఈశ్వరయ్య గారు, నేను స్థలదాత విగ్రహదాత సిసి హరి, మన పూజారి ఎంపీటీసీ గారు, వీళ్ళందరూ మొత్తం గ్రామ సహకారంతో మేము వినాయక ఏర్పాటు చేస్తున్నాము, నిర్వహిస్తున్నాము. గణాధ్యక్షుడికి సంబంధించి పడవ వచ్చేసి 3,116లో, సవాల్ 3,116లో 5,000 చేసి జయచంద్రారెడ్డి 5,000, జయచంద్రారెడ్డి 10,000, రంగన గోపాల్ 10,000, వికాస్ రెడ్డి 15,000, వికాస్ రెడ్డి 15,000, వికాస్ రెడ్డి 15,000, 17,000 ఒకటోసారి, రంగన గోపాల్ ఒకటోసారి, 17,000 రంగన గోపాల్ ఒకటోసారి, 17,000 రంగన గోపాల్ రెండోసారి, 17,000 రంగన గోపాల్ రెండోసారి, 17,000 రంగన గోపాల్ రెండోసారి, మూడోసారి రంగన గోపాల్ 17,000 మూడోసారి, మూడోసారి 3 సార్లు 3,000 రూపాయలు 5 సార్లు. కృష్ణార్జున బాధ్యత వాయిదా అది బాగా పని చేసుకోవాలంటే బాగా ఉత్సవాలు ఇంకా గానే జరపాల. లడ్డు నెత్తి మీద పెట్టుకోమ్మా. సోమందేపల్లి గ్రామస్తులకు మరియు మండల ప్రజలకు అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు వినాయకుడి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు కూడా గణపతులను కూర్చోబెట్టి పూజలు చేసి ఘనంగా జరుపుకుంటున్నారు. ముందు సుమారు 15-20 ఏళ్ళ కిందట గ్రామం అంతా కలిసి ఒక విఘ్నేశ్వరుడు అనిలేశ్వరుడు దగ్గర కూర్చోబెట్టి ఆ విఘ్నేశ్వరుడు మాత్రమే పూజలు చేసి నిమజ్జనం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు క్రమేణా గ్రామము పెద్దగా వలన, కాలనీలు పెద్దగా వలన ప్రతి కాలనీలో కూడా 2-3 విగ్రహాలు పెట్టి సుమారు 70-80 విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నారు. ఇది చేయడం చాలా మంచిది. మరియు నాకు గీతానగర్ వాసులు నన్ను పిలిచి నన్ను సన్మానం చేసి చాలా సంతోషం. నాకు గీతానగర్ వాసులు సుధీర్కి కానీ, పల్లి సేవకు కానీ, మిగతా అందరికీ పూజారీశ్వరికి కానీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరము పూజలు చేసి గణపతి పూజలు చేస్తే గ్రామం సుభిక్షంగా ఉంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది, వర్షాలు బాగుపడతాయని చెప్పేసి విఘ్నేశ్వరునికి మొదట్లోనే విఘ్నేశ్వరుని పూజ చేస్తే విఘ్నాలన్నీ పోతాయని చెప్పేసి నానుడి ఉంది. కాబట్టి
దాని ప్రకారము గీతానగర్ వాసులు కూడా నన్ను పిలిచి పూజలు చేసి నన్ను సన్మానించినందుకు వారందరికీ నా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇలాగే వాళ్ళు క్రమేణా జరుపుకోవాలని చెప్పేసి ప్రతి గీతానగర్ వాసులకు గ్రామస్తులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను.